వేమిరెడ్డి అటు వెళ్ళిపోయాడు, మేకపాటి వాళ్ళు ఏమో లేరా ఇప్పుడు. అతను చనిపోయాక ఆయనేమో పూర్తిగా నిరాశతో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో పెట్టారు కానీ అంత పెద్ద ఇది లేదు. ఒక రకంగా చెప్పాలంటే పెద్దారెడ్లు పెద్దారెడ్లు ఇద్దరు పక్కకి వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారులే అన్న ధైర్యంతో తెగించి వచ్చి ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది ఒక సమస్య అయింది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇది మాస్ క్యారెక్టర్లు, వీళ్ళని నమ్మి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ వరకు తెగించి వచ్చారు. ఇప్పుడు మిగతా అంటే నెల్లూరు జిల్లా బాగా బలహీనపడింది అన్నటువంటి తెలిసినే ఇంకా రావడానికి వచ్చేవాడికి సహజంగా నాయకుడిని చూసుకునే వస్తారు. మనం లేదని చేస్తే పోలీసుల విషయంలో కోర్టు విషయంలో ఇవి చూసుకుంటారులే అనే ధైర్యం లేకపోతే ఎవడొస్తాడు. అవును, అలా వచ్చేవాడిని కూడా భయపెట్టడానికి వీళ్ళు ఎంత రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే పోలీసుల మధ్యన ఒక పోటీ నడుస్తుంది. సత్తెనపల్లి దగ్గర ఆపినటువంటి పోలీసులు ఆశించినంతగా ఆపలేకపోయారు, మందలింపుకు గురయ్యారు. అరంటపాళ్యం కాన్సెప్ట్ది లేకపోతే చిత్తూరు దగ్గర ఇట్లాగా వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువ రిస్ట్రిక్షన్స్, వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ రిస్ట్రిక్షన్స్. ఇట్లాగా అక్కడ ఎలా అయితే ఎంత కంట్రోల్ చేసినా కావట్లేదో రెండో చోట ఇంకెంత కంట్రోల్ చేయాలి వీళ్ళు మాట్లాడుకుని ఉండుంటారు. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఎస్పీ గారు తెలివైనటువంటి అనమాట. ఎంత ఆపినా వీళ్ళు వచ్చేస్తారు కాబట్టి గోతులు తవ్వితే వాహనం రావడానికి లేకపోతే లేదు కదా. ఇప్పుడు చివరికి అక్కడ ఏదో చెత్త కుండీల్లో నుంచి కూడా వచ్చారు జనం. అవును, వస్తున్నారు.